నా పేరు మల్లీశ్వరి అండి, మిరియాల మల్లీశ్వరి. మాది ఒంగూరు గ్రామం. మాది 2023లో మ్యారేజ్ అయిందండి. 2023లో మ్యారేజ్ అయిన కాడ నుంచి ఒక 10 రోజులు దాటిన తర్వాత మా అత్తగారు, మా మామగారు, మా ఆడబడుచు ఇంట్లో మమ్మల్ని చాలా వేధిస్తున్నారండి. కట్నం గురించి స్టార్ట్ అయ్యి ఆ గొడవ గురించి వచ్చిన తర్వాత నుంచి ఇల్లు అని చెప్పి ఒక పుకారు పుట్టించారండి. ఇదంతా అబద్ధం, ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్పినా కూడా ఎవరు పోలీసులు పట్టించుకోవట్లేదు. ఎన్నోసార్లు ఎన్నో కేసులు పెట్టానండి. కడుపుతూ ఉన్నదాన్ని కూడా లేకుండా కొట్టారు నన్ను. ఎన్నోసార్లు చెప్పానండి, పోలీసులు అందరికీ చెప్పాను. అయినా నా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఉందామన్న అర్హత కూడా నాకు లేదండి. అత్త మామ అనేవాళ్ళు, ఆడబడిసి అనేవాళ్ళు కట్నం కోసం చేసిన ఇదంతా కుట్రండి. ఫస్ట్ నుంచి కూడా కట్నం కోసమే ఇదంతా చేశారు. మా తాతయ్య గారి పొలం ఉందండి, అది కోర్టులో ఉందని చెప్పాము మేము ఆల్రెడీ. చెప్పిన తర్వాత పెద్దల పూర్వకంగా మా దగ్గర నుంచి ఒక లెటర్ రాయించుకున్నారు. రాయించుకున్న తర్వాత మేము ఇస్తాము కొన్ని రోజుల తర్వాత అని చెప్పాము. అయితే నువ్వు 10 రోజుల తర్వాత మళ్ళీ వెంటనే వచ్చి నన్ను తీసుకెళ్ళి నాకు ఆ కోర్టు కాగితం, నాకు అవన్నీ కావాలి, నాకు పొలం తీసుకొస్తేనే నువ్వు ఇంటికి కాపురానికి రా, లేకపోతే రావద్దు అని చెప్పి నన్ను నా భర్తని ఇంట్లో నుంచి తవరేశారండి. మీకు ఇంట్లో రైట్ లేదు, మీ ఇంట్లో ఉండడానికి అర్హులు కాదు అని చెప్పి లేదని తోలేశారు. మా అత్త మామ అండి. మా మామయ్య గారు హెడ్ కానిస్టేబుల్ అండి, ఇక్కడే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో చేస్తారు ఏలూరులో. మిరియాల గంగరాజ్ అండి, 1553 ఆయన హెడ్ కానిస్టేబుల్ నెంబర్. ఆయన ఆస్తి విషయాలని ఎలిగేషన్ తీసుకొచ్చి నా భర్త మీద రౌడీ షీట్ అనేది ఓపెన్ చేయించారండి. అసలు ఫ్యామిలీ గొడవల్లో రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేస్తారో కూడా తెలియదండి మాకు. డిఎస్పీ గారు, నూజివీడు సబ్ డివిజన్ డిఎస్పీ గారు ఓపెన్ చేశారండి. ఎస్పీ గారు ఆర్డర్ల ప్రకారం మాకు డిఎస్పీ గారు నోటీస్ పంపించారని తెలిసిందండి. సార్ నాకు న్యాయం కావాలి. నేను రెట్ పిటిషన్ కూడా వేసుకున్నానండి, ఇంట్లో ఉండే రైట్ ఉందని. ఆ రైట్ ఉన్నా కూడా నన్ను ఇంటి మీదకి రౌడీలు దౌర్జన్యంగా పంపించి ఇంట్లో కరెంట్ తీపిచ్చడం, పగలగొట్టేయడం, ఇంట్లో నుంచి నన్ను దౌర్జన్యంగా బయటికి లాగేశారు. కడుపుతో ఉన్నాను కూడా లేకుండా నన్ను ఇంట్లో నుంచి బయటికి లాగేశారండి. కంప్లైంట్ పెట్టానండి. అయినా కూడా 112 కాల్ చేశాను. ఎంతమందికి కాల్ చేసినా కూడా నాకు రెస్పాండ్ అనేది లేదు. ఇంటికి వస్తే అది సివిల్ మ్యాటర్ అని అంటున్నారు. అది సివిల్ మ్యాటర్ కాదు సార్, ఇది ఇలా క్రిమినల్ గా వచ్చిన వాళ్ళ మీద సివిల్ మ్యాటర్ అని ఎలా పంపిస్తారు సార్ అని కూడా చెప్పానండి. అయినా కూడా వినకుండా ఇది సివిల్ మ్యాటరే అని చెప్పి సివిల్ మ్యాటర్ కిందనే కన్వర్ట్ చేస్తున్నారు. కానీ అసలు బాధ ఏంటో వినట్లేదు. మా వీడియోలు ప్రతి ఒక్కటి ప్రూఫ్తో సహా నా దగ్గర ఉన్నాయండి. వాళ్ళు కొట్టిన వీడియోలు ఉన్నాయి. నా పిల్లని, చంటి పిల్లని కూడా లేకుండా కొట్టారండి. నా పిల్లని కూడా. సార్ నాకు ఆ ఇంట్లో ఉండే రైట్ ఉందండి. నా సామాను, నా సారి సామాను, నా సర్టిఫికేట్స్, నా పిల్ల సర్టిఫికేట్స్, నా భర్త సర్టిఫికేట్స్ అన్నీ ఆ ఇంట్లోనే ఉన్నాయండి. మొత్తం అవన్నీ నాకు అప్పచెప్పేస్తే నేను ఇంకా బయట నుండి పోరాడుకుంటానండి. అంతే. నాకు పోలీసులు అనేవాళ్ళు న్యాయం అనేది చెయ్యట్లేదు సార్. అన్ని తప్పుడు ప్రచారాలు, తప్పుడు కేసులే పెడుతున్నారు. కలెక్టర్ గారికి చెప్పలేదండి. మేము PGRS లో కంప్లైంట్ కూడా పెట్టాను. PGRS కంప్లైంట్ తీసుకొని కూడా నేను అక్కడికి వెళ్ళి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కూడా నాకు కంప్లైంట్ తీసుకోకొని అది నేను సంతకం పెట్టనని చెప్పాను. అది సివిల్ మ్యాటర్ అని చెప్పి కన్వర్ట్ చేసేసి రాసేసి నాకు పంపించారు. ఆ నోటీస్ పేపర్ కూడా ఉంది నా దగ్గర. సార్ నాకేం వద్దండి, నాకు ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. నా భర్త మీద ఎలా రౌడీ షీట్ ఓపెన్ చేశారో నా మామగారి మీద కూడా అలాగే ఆయన కొట్టినందుకు ఆయన మీద యాక్షన్ తీసుకుంటే చాలు. నా ఆడబడుచు భర్త మొత్తానికి నన్ను ఇంట్లో నుంచి తోలేయడానికి జుట్టు పట్టుకుని మరీ తోలేశారండి. 30-40 మంది జనాలను పంపించారండి ఇంటి మీదకి.